నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలపై సిట్ తుది నివేదిక. పల్నాడు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని స్పష్టీకరణ. ఏపీలో నేడు కూటమి ఎమ్మెల్యేల సంయుక్త సమావేశం. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్న సభ్యులు. మంత్రివర్గ కూర్పుపై కొలిక్కి వచ్చిన చంద్రబాబు కసరత్తు. జనసేనకు 4, భాజపాకు 2 పదవులు ఇచ్చే అవకాశం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. రైతుల రుణమాఫీ విధి విధానాలు రూపొందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. 15 ఆగస్టు లోపు మాఫీ చేసి తీరాల్సిందేనని స్పష్టీకరణ. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో స్తబ్దత. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు వస్తేనే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం. ఛత్తీస్గఢ్లో హింసాత్మకంగా మారిన సత్నామీ ప్రజల నిరసన. రాళ్లు, కర్రలతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఆందోళనకారులు. మలావి ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యం. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మారణాయుధాలతో దాడికి తెగబడిన నామమాత్రం సెక్షన్లే పెట్టి సరిపెట్టారని, ఈవీఎంను ధ్వంసం చేసింది ఎవరో తెలిసినా గుర్తు తెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదు చేశారని ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ తేల్చి చెప్పింది. హింసాత్మక ఘటనల్లో కేసుల నమోదు, దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని సిట్ తన తుది నివేదికలో స్పష్టం చేసింది. మొత్తం 264 పేజీలతో 2 వాల్యూమ్లతో కూడిన నివేదికను సిట్ సమర్పించింది. పోలింగ్ రోజున ఆ తరువాత ఏపీలో చెలరేగిన హింసాత్మక ఈవీఎంల విధ్వంస ఘటనలపై పోలీసులు వ్యవహరించిన తీరును ప్రత్యేక దర్యాప్తు సంస్థ తీవ్రంగా తప్పుపట్టింది. వందల మంది రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడిన నామమాత్రం సెక్షన్లనే తప్ప హత్యాయత్నం సెక్షన్లు పెట్టలేదని మాచర్ల అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా వైకాపా నాయకులు పలుచోట్ల పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదులిచ్చి తప్పించేందుకు యత్నించారని పేర్కొంది. అలాంటి విధ్వంస ఘటనలపై ప్రిసైడింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండగా బీఎల్ఓలతో ఇప్పించారని, అత్యధిక కేసుల్లో నిందితుల్ని గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొన్నారని, ఆయా కేసుల్లో కొందరిని గుర్తించినా అరెస్టు చెయ్యలేదని సిట్ తెలిపింది. కేసుల నమోదు, వాటి దర్యాప్తులోనూ అవసరమైన శ్రద్ధ చూపించలేదని తేల్చి చెప్పింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం గత నెల 20నే ప్రాథమిక నివేదిక సమర్పించగా, తాజాగా 274 పేజీలతో సమగ్ర తుది నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎన్నికల సంఘానికి అందజేసింది. పోలింగ్ రోజు ఆ తర్వాత పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల పరిధిలో నమోదైన తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించిన మొత్తం 37 కేసుల గురించి ప్రతి అంశాన్ని అందులో పొందుపర్చింది. వీటిల్లో ఈవీఎంల విధ్వంస ఘటనలకు సంబంధించినవి 7, ఇతర హింసాత్మక ఘటనలకు సంబంధించినవి 30 కేసులున్నాయి. పల్నాడు, తిరుపతి, అనంతపురంలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి 37 కేసులు నమోదైనట్లు సిట్ పేర్కొంది. వీటిలో ఏకంగా 32 కేసుల్లో ఆ నేరానికి తగిన సెక్షన్లు వర్తింపచేయలేదని సిట్ గుర్తించింది. ఆయా కేసుల్లో సంబంధిత సెక్షన్లు జోడిస్తూ న్యాయస్థానాల్లో మెమో దాఖలు చెయ్యాలని దర్యాప్తు అధికారుల్ని ఆదేశించి ఆ సెక్షన్లు జత చేయించింది. 11 కేసుల్లో హత్యాయత్నం సెక్షన్ ఐపీసీ 307 పెట్టాల్సి ఉండగా దాన్ని వర్తింపజేయలేదు. అందులో 7 కేసులు పల్నాడు జిల్లా పరిధిలో, 4 కేసులు అనంతపురం జిల్లా పరిధిలో ఉన్నాయి. 21 కేసుల్లో నేరపూరిత కుట్ర సెక్షన్ ఐపీసీ 120B పెట్టలేదు. అందులో 13 పల్నాడు జిల్లా పరిధిలోనే ఉన్నాయి. 19 కేసుల్లో ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్లను, 1 కేసులో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసక నిరోధక చట్టం సెక్షన్లను, 1 కేసులో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను పెట్టాల్సి ఉన్నా పెట్టలేదు. ఇవే కాకుండా అనేక కేసుల్లో ఐపీసీ 143, 144, 145, 147, 148, 188, 448, 427, 506, 394B, 352, 436, 452, రెడ్ విత్ 149 వంటి సెక్షన్లను వర్తింపజేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఈ లోపాల్ని గుర్తించిన సిట్ వాటిని సరిదిద్దింది.
ఈ కేసుల దర్యాప్తును నిందితులకు శిక్ష పడేంత వరకు జిల్లా ఎస్పీలు, రేంజ్ డీఐజీలు పర్యవేక్షించారని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 7 కేసుల్లో మాత్రమే ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు తెలిపింది. ఇందులో 2 ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులు ఉన్నట్లు వెల్లడించింది. నిందితుల్ని ప్రశ్నించకపోవడంతో పాటు వారిపై సరైన సెక్షన్లు నమోదు చెయ్యలేదని సిట్ తన నివేదికలో అభిప్రాయం వ్యక్తం చేసింది. నమోదైన ఎఫ్ఐఆర్లలో మొత్తంగా 1432 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే వారిలో 1245 మందిని గుర్తించినట్లు సిట్ పేర్కొంది. మాచర్లలో వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు కొన్ని సెక్షన్లను మాత్రమే పెట్టగా వాటికి అదనంగా ఐపీసీ 143, 147, 353, 452, రెడ్ విత్ 149, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 131, 135 సెక్షన్లను సిట్ సూచనతో పోలీసులు జత చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం గుళ్లపల్లె గ్రామంలో 170వ పోలింగ్ స్టేషన్లో సుమారు 60 మంది విధ్వంసం సృష్టించిన కేసులో పోలీసులు కొన్ని సెక్షన్లను మాత్రమే పెట్టగా వీటికి అదనంగా ఐపీసీ 120B, 188, 352, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 125, 128, 132, 134 సెక్షన్లను వర్తింపజేయారని సిట్ తేల్చడంతో తరువాత దర్యాప్తు అధికారులు వాటిని చేర్చారు. హింసాత్మక ఘటనల్లో అత్యధిక శాతం పట్టపగలు నివాసిత ప్రాంతాల్లోనే చోటు చేసుకున్నా దర్యాప్తులో ప్రత్యక్ష సాక్షుల్ని పోలీసులు ప్రశ్నించనేలేదు. వెబ్కాస్టింగ్ ఫీడ్ నుంచి ఈవీఎంల విధ్వంసానికి పాల్పడిన నిందితుల్ని గుర్తించే అవకాశమున్నా ఆ ప్రయత్నం చేయకుండానే గుర్తు తెలియని వ్యక్తులంటూ ఫిర్యాదులు ఇచ్చారు. అది కూడా ఘటన జరిగిన వెంటనే కాకుండా కొంత జాప్యం చేశారు. ఆయా ఘటనల్లో పోలింగ్ బూతుల్లోని సిబ్బందిని తప్పనిసరిగా ప్రశ్నించారని సిట్ పేర్కొంది. ఈ కేసుల్లో ప్రిసైడింగ్ అధికారుల నుంచి ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన సర్టిఫికెట్లు పొందారని దర్యాప్తు అధికారుల్ని సిట్ ఆదేశించింది. ఈవీఎం టెక్నీషియన్లు, పోలింగ్ అధికారుల నుంచి సిఆర్పిసి 164 కింద వాంగ్మూలాలు తీసుకోవాలని నిర్దేశించింది. గతంలో భయం వల్ల వాంగ్మూలం ఇవ్వడానికి ముందుకు రాని సాక్షుల్ని గుర్తించి వారితో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలాలు నమోదు చేయించాలని సిట్ సిఫార్సు చేసింది. తాడిపత్రిలో పోలింగ్ రోజున 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఇరు వర్గాల వారికి ద్విచక్ర వాహనాల ర్యాలీలకు అనుమతిచ్చారని, ఆ పర్యవసానమే అక్కడ తీవ్ర హింసాకాండకు దారితీసిందని సిట్ స్పష్టం చేసింది. ఈ ఘటనల్లో పోలీసులు తీవ్ర గాయాల పాలయ్యారంది. తిరుపతి, పల్నాడు జిల్లాల్లో చెలరేగిన హింస వల్ల పోలీసుల వాహనాలతో పాటు రాజకీయ నాయకులు, ప్రజల ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయని సిట్ తెలిపింది. కేసుల నమోదు, దర్యాప్తులో పోలీసులు తగిన శ్రద్ధ చూపకపోవడంతో సాక్షుల్ని మళ్లీ విచారించారని సిట్ నివేదించింది. తీవ్ర గాయాలైన వారి మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్టులు సేకరించి ఆ మేరకు అవసరమైన సెక్షన్లను వర్తింపజేయారని పేర్కొంది. సరైన దర్యాప్తు చేయాల్సిందిగా ఇన్వెస్టిగేషన్ అధికారులకు మెమోలు జారీ చేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం ఇవాళ విజయవాడలోని ఏ కన్వెన్షన్లో జరగనుంది. ఉదయం 9:30 ప్రారంభం అవనున్న ఈ సమావేశానికి తెలుగుదేశం, జనసేన, భాజపా తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలంతా హాజరవుతారు. శాసనసభాపక్ష నేతగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు పేరును ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని భాజపా ఎమ్మెల్యేలు బలపరచనున్నట్టు సమాచారం. అనంతరం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఈ నెల 12న ఉదయం 11:27 ఏపీ 3వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్రంలో మంత్రివర్గం కొలువుదీరి శాఖల కేటాయింపు కూడా పూర్తి కావడంతో ఇక ఏపీ మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు కోసం చంద్రబాబును ఎంతో మంది ఆశావహులు కలుస్తున్నా ఏ ఒక్కరి వద్ద తన మనసులోని మాటను ఆయన బయట పెట్టడం లేదు. ఈ రోజు సాయంత్రం మంత్రివర్గంలోకి తీసుకునే వారికి స్వయంగా ఆయనే ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో చేరడం దాదాపు ఖాయమేనని తెలుస్తోంది. ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. పవన్ తో కలిపి మొత్తం 4 స్థానాలు జనసేనకి లభించే అవకాశం ఉందని సమాచారం. భాజపాకి ఆ పార్టీ అగ్రనాయకత్వం అడిగిన మేరకు ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. 164 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందడంతో ఆశావహుల సంఖ్య అంచనాలకు మించి ఉంది. తాజా శాసనసభలో మహిళల సంఖ్య 21కి చేరింది. యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందడంతో ఆ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలుంది. మంచి ఇమేజ్ ఉన్న వారికి రాబోయే 10-15 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యం ఉన్న వారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం కొందరి అవకాశాలకు గండిపడవచ్చు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రధాని పర్యటనపై అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ నెల 12వ తేదీ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బయలుదేరి ఉదయం 10 గంటల 40 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారని తెలిపారు. ఉదయం 10 గంటల 55 నిమిషాలకు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం 12 గంటల 40 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ భువనేశ్వర్ వెళతారని సీఎస్ వెల్లడించారు. 15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రుణమాఫీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. అన్ని వాణిజ్య బ్యాంకులతో పాటు పీఎస్సీఎస్లలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రుణమాఫీ అమలు విధి విధానాల రూపకల్పనపై యంత్రాంగం దృష్టి సారించింది. లోక్సభ ఎన్నికల నియమావళి ముగియడంతో తెలంగాణలో అధికారిక కార్యక్రమాలు జోరందుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రైతు రుణమాఫీపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. 2 లక్షల వరకు రుణాలున్న రైతుల జాబితా బ్యాంకర్ల నుంచి సేకరించి అర్హుల్ని గుర్తించాలని అధికారులకు సూచించారు. కటాఫ్ డేట్ పై సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా పీఎస్సీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న అన్నదాతల వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీకి పూర్తి వివరాలు సహా అవసరమైన అంచనాలు రూపొందించాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధి విధానాల్ని రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. రుణమాఫీపై ఎలాంటి విధి విధానాలు పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపై అధికారులు లోతైన అధ్యయనం చేయాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని బ్యాంకుల్లో కర్షకులు తీసుకున్న రుణాలకు సంబంధించి జాబితా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో అధికారులు కసరత్తు వేగవంతం చేరున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి పంట రుణం తీసుకోవడంతో పాటు కొందరు రైతులు బంగారు నగల్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందారు. అలాంటి వాటిలో వేటిని పరిగణలోకి తీసుకోవాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. బంగారం పెట్టి తీసుకున్న రుణాలు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రైతుల పంట రుణాల్ని మాఫీ చెయ్యాలనుకుంటే ఎంత మొత్తం ఖర్చవుతుంది, వారిని పక్కనబెట్టి పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి తీసుకున్న రుణం వరకే అయితే ఎంత ఉంటుంది, ఎంతమంది రైతులు లబ్ధి పొందేందుకు అవకాశం ఉందనే అంశంపై స్పష్టమైన విధి విధానాల రూపకల్పనపై అధికారులు దృష్టి సారించారు. బ్యాంకర్ల నుంచి వివరాలు తీసుకుని పంట రుణమాఫీ విధి విధానాలు సిద్ధం చేస్తే ఎంత మొత్తం చెయ్యాల్సి ఉంటుందనే అంచనాలు వేసేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించేందుకు ఎలాంటి రుణం తీసుకోవాలన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఇవాళ కూడా కొనసాగనుంది. ఆనకట్ల నిర్మాణ సమయంలో బాధ్యతలు నిర్వర్తించిన ఇంజనీర్లను కమిషన్ ఇవాళ కూడా విచారణకు పిలిచింది. నిన్న 3 విశ్రాంత ఈఎన్సీలు, మరో 4 ఇంజనీర్లను కమిషన్ విచారించింది. ప్రధానంగా లోపాలు ఎక్కడ జరిగాయన్న విషయమై కమిషన్ దృష్టి సారించింది. అందుకు సంబంధించిన వివరాలు, అంశాలపై ఇంజనీర్లను ప్రశ్నిస్తోంది. ఇవాళ మరికొంతమంది ఇంజనీర్లు కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఆనకట్ల నిర్మాణ సమయంలో ఉన్న ఇంజనీర్లు ఎస్ఈ మొదలు ఈఈ వరకు విచారణకు పిలిచారు. నాణ్యత, నియంత్రణ, నిర్వహణ, డ్యామ్ సేఫ్టీ విభాగాలకు చెందిన ఇంజనీర్లు ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఇవాళ మొత్తంగా 20 మంది వరకు ఇంజనీర్లు కమిషన్ ముందుకు రానున్నారు. అటు విచారణ అనంతరం ఓపెన్ హౌస్ కూడా నిర్వహించాలని జస్టిస్ పీసీ ఘోష్ భావిస్తున్నట్టు సమాచారం. బహిరంగ విచారణ ద్వారా కూడా అభిప్రాయాలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో స్తబ్దత నెలకొంది. కీలక నిందితులు విదేశాల్లో ఉండటం, వారిని రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ప్రాథమిక దశలోనే ఉండటం దర్యాప్తునకు ఆటంకంగా మారాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ట్యాపింగ్ వ్యవహారంపై ఫిబ్రవరి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేశారు. వారిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. ట్యాపింగ్ ఎలా చేశారు, ఆధారాలు ఎలా ధ్వంసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారు వంటి విషయాలను పోలీసులు రాబట్టారు.
చేశారు. రాజకీయ నాయకులు మొదలు హైకోర్టు జడ్జీల ఫోన్ల వరకు ట్యాప్ చేసినట్టు వారు స్వయంగా అంగీకరించారు. ఈ వ్యవహారంలో ఎస్ఐబి ఓఎస్టీగా పనిచేసిన ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. అయితే కేసు నమోదయ్యే నాటికి ఆయన అమెరికా వెళ్లారు. మరో నిందితుడు శ్రవణ్ రావు కూడా విదేశాలకు వెళ్లిపోయారు. ప్రభాకర్ రావు ఆచూకీ కోసం ఇంటర్పోల్ ద్వారా బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభాకర్ రావును విచారిస్తే మరిన్ని ఆధారాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలంటూ కింది కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల జోలికి వెళ్లకుండా జూలై 6కు వాయిదా వేయడాన్ని తప్పుపట్టింది. ఈ ఫిర్యాదును పరిశీలించి చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని, వాటిపై ఇచ్చిన ప్రైవేట్ ఫిర్యాదుపై స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారించకపోవడాన్ని సవాల్ చేస్తూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వర్లు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది సీఎం రేవంత్ రెడ్డి భాజపాపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా ప్రసంగించారన్నారని పేర్కొన్నారు. 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. ఈ ఆరోపణలపై మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఫిర్యాదులోని అంశాలను పరిశీలించి అందులో ఆధారాలుంటే విచారణకు పరిగణలోకి తీసుకుని నోటీసులు జారీ చేయడం, లేదంటే దర్యాప్తు నిమిత్తం పోలీసులకు పంపడం వంటివి చేయాల్సి ఉండగా కేవలం వాయిదా వేయడం సరికాదని పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని మెజిస్ట్రేట్ కోర్టుకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను మూసివేశారు. బారాస నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై ఇచ్చిన అనర్హత పిటిషన్లపై విచారణ 7వ దశలో ఉందో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ కార్యాలయంతో పాటు ప్రభుత్వం ఎన్నికల సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. బారాస తరఫున ఎన్నికై కాంగ్రెస్లోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్లకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ విజయసేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ స్పీకర్ వద్ద పిటిషన్లపై విచారణ ఏ దశలో ఉందో చెప్పాలంటూ గత వారం ఆదేశాలు జారీ చేసినట్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అనర్హత పిటిషన్లకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామంటూ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. బారాస ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ప్రతివాదులైన సీఎస్, న్యాయశాఖ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్లకు నోటీసులు చేశారు. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేశారు. ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులను తక్షణమే శిక్షణకు పంపించాలని తెలంగాణ నిరుద్యోగ ఐకాస్ ఆధ్వర్యంలో అభ్యర్థులు డీజీపీని కలిశారు. ఈ మేరకు ట్రైనింగ్ ఐజీ అభిలాష బిస్తుకు ఐకాసా చైర్మన్ నీల వెంకటేష్ అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. ట్రైనింగ్కు పంపించేందుకు స్థలం లేక ఆర్పీఎఫ్ మైదానం అద్దెకు తీసుకున్నారని, దానికి 1 కోటి బడ్జెట్ను ప్రభుత్వం విడుదల చేస్తే 15 రోజుల్లో శిక్షణకు పంపిస్తామని ఐజీ తెలిపినట్టు ఐకాసా చైర్మన్ నీల వెంకటేష్ వెల్లడించారు. ఏఆర్ సివిల్ కానిస్టేబుళ్ల శిక్షణ తరగతులకు ఆదేశాలు ఇచ్చి 3 నెలలు గడుస్తున్నా నిధులు లేక 80 మందిని శిక్షణను పంపించకుండా ఆపారని తెలిపారు. చిన్నపాటి కారణాలతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను శిక్షణకు పంపకుండా ఉంచడం అన్యాయమని అన్నారు. ఎన్నికల్లో ఘోర పరాభవానికి కారణాలను వైకాపా అధినేత జగన్ సమీక్షించుకుంటున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన పార్టీ నేతలను ఓటమికి కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, మోపిదేవి వెంకటరమణ, పుష్ప శ్రీవాడితో పాటు వంగా గీత వంటి మహిళా నేతలు జగన్ను కలిశారు. వారి వారి నియోజకవర్గాల్లో వైకాపా ఓటమికి దారితీసిన అంశాలను జగన్కు వివరించారు. 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ పరంగా చేసిన తప్పులే ఓటమికి కారణాలని పలువురు నేతలు నేరుగా చెప్పగా జగన్ వారిని సముదాయించినట్టు తెలిసింది. కొందరు నేతలు జగన్ ముందు ముభావంగా ఉంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో సలహాదారుగా చక్రం తిప్పి ప్రతి సమావేశంలోనూ తప్పనిసరిగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి ఓటమి సమీక్షల్లో ఎక్కడా కనిపించకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డికి ప్రభుత్వం ఉద్వాసన పలికినట్టు తెలుస్తోంది. ధర్మారెడ్డికి 7 రోజుల సాధారణ సెలవును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వ్యక్తిగత కారణాల రీత్యా సెలవు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. విధులు నిర్వహించే చోటు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లినా రాష్ట్రం దాటి వెళ్లొద్దని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు ఈ నెలాఖరున ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. అయితే సెలవు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ధర్మారెడ్డి తిరుగు విధుల్లో చేరే అవకాశంపై సందేహాలు నెలకొన్నాయి.
ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన వైకాపాను ప్రజలు ఇంటికి సాగనంపడం గొప్ప విషయమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సభ్యులు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గాడి తప్పిన పాలనను ప్రజలు ఓ గాడిలో పెట్టారని చెప్పారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ బృందానికి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందు అక్షర యోధుడు రామోజీరావుకు అతిథులు నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం 2024 ఎన్నికలు తీరుతెన్నులు సరళి అనే అంశంపై సిఎఫ్డి కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, విధ్వంసం పుస్తక రచయిత ఆలపాటి సురేష్ కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యంతో ఓటు వేశారని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సభ్యులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా జరిగిన సరళి వేరు, ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ సరళి వేరు. సుదూర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా మన ఆంధ్రులు ఓటు వేయాలి అనే తపనతో ఒక నిబద్ధతతో వచ్చి వారందరూ ఓటు వేయటం అనేది మనం చూసాం. దీంట్లో విజయం ప్రజాస్వామ్యానిదే విజయం, ఓటర్లదే విజయం. ఈ తప్పులు తరకగా ఉన్న ఓటర్స్ లిస్టు, గంపగుత్తుగా ఓటర్ల తొలగింపు, వీటన్నిటిని కూడా తట్టుకుని ఓటర్లు చివరికి నిలబడ్డారు. అలాగే పోలింగ్ రోజు జరిగిన హింస, జరిగిన తర్వాత జరిగిన హింసను కూడా ఊహించడంలోనూ అరికట్టడంలోనూ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పాలి. ఛత్తీస్గఢ్ బలోదా బజార్ జిల్లాలో సత్నామీ వర్గం ప్రజల ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకున్నాయి. తమ ప్రార్థనా స్థలం జైద్ ఖామ్ను ధ్వంసం చేసిన కేసుపై పాలకుల నిర్లిప్తత నచ్చని సత్నామీ వర్గం బలోదా బజార్లో నిరసన చేపట్టారు. వారి కోపం కట్టలు తెంచుకోవడంతో నిరసన హింసాత్మకంగా మారింది. 200 వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. అధికారిక భవనాలపై, వాహనాలపై రాళ్లు రువ్వారు. కర్రలతో దాడులకు దిగిన ఆందోళనకారులను పోలీసులు సైతం అడ్డుకోలేకపోయారు. నిరసనకారులు దాడుల్లో కొందరు పోలీసులకు గాయాలైనట్టు తెలుస్తోంది. సత్నామీ ప్రజల ప్రార్థనా స్థలమైన జైద్ ఖామ్ స్థూపాన్ని ఇటీవల కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సిబిఐ విచారణ చేపట్టాలని సత్నామీ ప్రజలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి డిమాండ్ ముందుకు కదలకపోవడంతో ఆగ్రహించిన సత్నామీ వర్గం నిరసనకు దిగింది. జూలై 10న 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటిలో పశ్చిమ బంగాల్లోనే 4 స్థానాలు ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుత శాసనసభ్యుల మృతి, రాజీనామాల వల్ల ఏర్పడ్డ ఖాళీల భర్తీకి ఈ ఉప ఎన్నికలను జరపనున్నట్టు ఈసీ తెలిపింది. ఈ నెల 14న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 21వ చివరి తేదీ కాగా 24న నామపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 26 వరకు గడువు ఉంటుంది. జూలై 10న పోలింగ్ నిర్వహించనున్నారు. జూలై 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. మలావి ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా మరో 9 మందిని తీసుకెళ్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన విమానం సుమారు 45 నిమిషాల అనంతరం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే ఎంతసేపైనా ఉపాధ్యక్షుడి విమానం జాడ తెలియరాలేదు. అదే సమయంలో దానికి రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. రాడార్తో సంబంధాలు కోల్పోవడంతో విమానం జాడను కనిపెట్టడం కష్టంగా మారిందని మలావి అధ్యక్ష కార్యాలయం తెలిపింది. విమానం గల్లంతైన సంగతి తెలియగానే అధ్యక్షుడు లాజరస్ చెక్వేరా బహమాస్ పర్యటన రద్దు చేసుకున్నారు. విమానం ఆచూకీ కనిపెట్టేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.